తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. అందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినది. అదృశ్య లోకములోనికి దిగినది. చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడి నుండి వచ్చని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానం నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్య భాగములు ఈ విధంగా ఏర్పాటు చేయబడి ఉన్నవి. పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు శ్రీమతి కె దీప్తి ఉష గారు వచ్చి చదివించవలసిందిగా మనవి. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 14 వచనములు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 14 వచనములు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి. మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఈ వాక్యం ఎంత పర్యంతం. చాలా సతీష్ గారు ఓకే. లేని పక్షంలో శ్రీమతి నిర్మలా వార్ల గారు వచ్చి చదివిస్తారు. సండే క్రిస్మస్ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. పూర్వకాలం మందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పిన. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా
నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించును. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతిగిలను, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. వాక్యం ఎంపరి ఎర్సీ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా. తనయుడై మనుజావతారుడై మహిలోన విలసెను, మన కొరకై జన్మించెను. మరియా తనయుడై మనుజావతారుడై మహిలోన విలసెను, మన కొరకై జన్మించెను. ఆనందమానందమే లోకానికి శుభదినమే, ఆనందమానందమే సర్వసృష్టికి సంతోషమే. మరియా తనయుడై మనుజావతారుడై మహిలోన వెలసెను, మన కొరకై జన్మించెను. మరియా తనయుడై మనుజావతారుడై మహిలోన వెలసెను, మన కొరకై జన్మించెను.
వచనం నుండి 14వ వచనం వరకు శ్రీ పీటర్ గారు. ఇదే క్రిస్మస్ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దాని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించును వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. శ్రీమతి బి. దేవర గారు.